రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అయితే చెప్పింది. యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా యాప్ లేకపోయినా సులభంగా బుకింగ్ చేసుకునేలా కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇకపై మీ సేవా కేంద్రాల ద్వారా కూడా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రాని రైతులకు ఇది పెద్ద ఊరటగా కూడా మారనుంది. యూరియా పంపిణీలో పారదర్శకత తీసుకురావటం, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడం, రైతులు ఇబ్బంది పడకుండా ఎరువులు అందేలా చూడటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యూరియా బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టింది. తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా విస్తరించడం జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు యాప్ ఎలా వాడాలో కూడా తెలీదు. స్మార్ట్ ఫోన్ లేకపోవడం, డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటం, ఓటీపీ యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదురవటం వల్ల చాలా మంది రైతులు ఈ సేవలను వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధ రైతులు, నిరక్షరాస్యులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైతు ఆధార్, మొబైల్ నెంబర్ వివరాలతో మీ సేవా కేంద్రానికి వెళ్లి బుకింగ్ చేయించుకోవచ్చు. మొబైల్కు వచ్చే ఓటీపీ ధృవీకరణ పూర్తయిన వెంటనే ఒక బుకింగ్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ బుకింగ్ ఐడి 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ గడువులో రైతు తాను ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్ వద్దకు వెళ్లి నిర్ణయించిన ధర చెల్లించి యూరియాను తెచ్చుకోవచ్చు. అయితే బుకింగ్ సమయంలో ఎంచుకున్న డీలర్ దగ్గర నుంచే యూరియా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డీలర్ను తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు. ఈ సేవ కోసం ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో కేవలం ₹10 మాత్రమే సేవా రుసుముని నిర్ణయించింది. అంటే నామమాత్రపు ₹10 చెల్లించి రైతులు సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చు. దీంతో మధ్యవర్తుల అవసరం తగ్గడంతో పాటు రైతులు అనవసరంగా ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా చాలా తగ్గనుంది. యాప్ ద్వారా బుకింగ్ చేయాలనుకునే రైతులకు కూడా ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. మొబైల్ నెంబర్తో యాప్లో లాగిన్ అయ్యి ఎంత యూరియా కావాలో నమోదు చేసుకోవాలి. అనంతరం సమీపంలోని లైసెన్స్ పొందిన డీలర్స్ జాబితా కనిపిస్తుంది. అందులో తమకు అనుకూలమైన డీలర్ను ఎంపిక చేసుకుని బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత బుకింగ్ ఐడితో వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఈ విధానం వల్ల యూరియా నిల్వలు, పంపిణీపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. ఎక్కడ కొరత ఉంది, ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ డీలర్ ఎంత విక్రయించాడు అన్నది రియల్ టైంలో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. దీంతో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు చెక్ పడుతుందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు రైతు సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మీ సేవా కేంద్రాల్లో ఈ సేవ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మీ సేవా కేంద్రాల్లో ఈ సేవ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి. మొత్తానికి యూరియా కోసం క్యూల్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యాప్ తెలిసిన వారు యాప్ ద్వారా, తెలియని వారు మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పుడు ప్రతి రైతు సులభంగా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ఈ కొత్త విధానంలో ప్రధాన విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైతులకు సమయానికి ఎరువులు అందించడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యంగా కూడా కనిపిస్తోంది.